मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। తమ్ముడు కిటి ఎందుకని ఇంత నైట్ పూట ఎవరు లేని ఇటువంటి బంగ్లాకి రమ్మంది? అదే తెలియడం లేదు. ఒకవేళ తను ప్రమాదంలో ఉన్నాడేమో. జోర్దార్, నువ్వు పైకి వెళ్ళి చూడు. నేను హనీ కింద ఉన్న గదికి వెళ్ళి చూస్తాం. అలా అయితే నేనెలా చూడగలను? అరే అరే అరే, ఎటువైపు వెళ్ళారు? కబడండి 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 కబడండి. కాపాడండి, నాకేం కనిపించడం లేదు. ఏంటి అనుమానమా? హనీ బనీ. తమ్ముడు, ఈ బంగ్లా ఇప్పుడు దయ్యం బంగ్లాగా మారింది. అదే తెలియడం లేదు. ఇక్కడి నుంచి పారిపోదాం. నువ్వేంటి భయపడుతున్నావా? నేను భయపడడం లేదు. ఆ మాటలు విన్నాక నాకు చాలా భయంగా ఉంది. పద వెళ్ళిపోదాం. కిట్టి మనల్ని ఎందుకు ఇక్కడికి రమ్మంది? తమ్ముడు, నిజం చెప్పాలంటే నేనే డాంకీ, కానీ ఇప్పుడు నువ్వే డాంకీ లాగా మాట్లాడుతున్నావా? భయపడటానికి పిలుచుంటుంది, ఇంకెందుకు పిలుచుంటుంది? అరే, అక్కడ ఏదో ఉంది. ఏంటి అనుమానమా? కిట్టి చేసింది కొంచెం కూడా బాగోలేదయ్యా. ఇక్కడ కిట్టి ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ తన సమస్యలో ఉందా? కిట్టి ఇక్కడ లేదు, కానీ ఇక్కడ ఉన్నవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. ఏంటి అనుమానమా? ఏయ్, నువ్వు నోర్ముయ్. అది కిట్టి శబ్దమే. ఆ రూమ్ లో నుంచే వస్తోంది. బయటికి పారిపోదాం పదండి. అవును. లేదు, లోపలికి వెళ్దాం. కిట్టి ఆ గదిలో చిక్కుకుపోయినట్టుంది. అవును, లోపలికి వెళ్దాం పదండి. మన కిట్టిని కాపాడాలి. ఫ్రెండ్స్, ఆ గదిలో నుండే శబ్దం వస్తుంది. కిట్టి, రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ చోటు అంత మంచిది కాదు. చూసావా కిట్టి, నేను చెప్పాను కదా, వీళ్ళు ధైర్యవంతులాగా సీనేస్తున్నారు. వీళ్ళొట్టి పిరికోళ్ళు. సబాష్ 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 సబాష్. సరే, ఇక్కడ ఏం జరుగుతోంది? ఊరికే కావాలని చేసాం. మీరు నిజంగానే భయపడిపోయారు. మీరందరూ పిరికి వాళ్ళని నేను చెప్పాను కదా, కానీ పిరికి వాళ్ళని మీరు నిరూపించేశారు. అలా ఏమీ లేదు. ఏ పిరికి వాళ్ళారా? గాలిపటంలో గుడ్డను వేసి ఎగరవేశాను. టేప్ రికార్డర్ లో శబ్దాన్ని వినిపించాను. కిటికీలో ఒక నీడని పెట్టాను. తర్వాత టాటాయిస్ మీద క్యాండిల్ పెట్టాను. ఇవన్నీ చూసి మీరు భయపడిపోయారు. ఇలా ఎవరిని భయపెట్టినా సరే వాళ్ళు భయపడాల్సిందే. అవును సన్నీ, తను చెప్పేది నిజమే. నేనైతే కూడా భయపడిపోయి ఉండేదాన్ని. నేనేమీ భయపడ్ను. భూతం నా ముందుకొచ్చినా 150 గ్రాముల చేత్తో కొడతాను. తర్వాత బిగ్గరగా అరుస్తాను, ఏ బల్వంతరాయ్ భూతం. ఒకవేళ అది బల్వంతరాయ్ దయ్యం కాకపోతే? అది అలాగే భయపడుతుంది, మీ నలుగురు భయపడినట్టుగా. రాకిటి, వాళ్ళ రూములకి వెళ్ళిపోదాం. రేపు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత మీరు నలుగురు ఇక్కడ డేరా వేసుకోండి. అది మీకు అలవాటే కదా. ఈ రోజు సన్నీ సోపే లేకుండా మనల్ని ఉతికి ఆరేస్తున్నాడు. ఏంటి అనుమానమా? అవును, అది కూడా కిట్టి ముందు. వాడికి తగిన గుణపాఠం నేర్పించాలి. అది కూడా ఈ రాత్రికే. సన్నీ చాలా పిరికివాడు అని మనం నిరూపించాలి. ఏమిటో సన్నీ గొప్పగా మాట్లాడి వెళ్ళాడు. తను భయపడిపోతాడా? ఖచ్చితంగా ఉంటుంది. భయం అందరి మనసులో ఖచ్చితంగా ఉంటుంది. ముందు సన్నీ మనసుని మైండ్ ని మన వైపుకు ఆకర్షించుకోవాలి. అప్పుడే భయపడతాడు. ఎలాగయ్యా? రండి చెప్తాను. భయపడుతున్నట్టు నటించండి చాలు. సన్నీ, ఎందుకు వెనకాలే వస్తున్నారు? నువ్వు వెళ్ళు కిట్టి. కిట్టి, మనమందరం ఈ రోజు ఒకే రూమ్ లో ఉందామా? ఓయ్, ధర్మసత్రంలో ఉండే అలవాట్లు మీకే ఉన్నాయి. మాకు పర్సనల్ బెడ్రూమ్ ఉంది. ఓహో,
ఓహో సన్నీ, ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో విను. చెప్పు చెప్పు, ఏ విషయం హనీ? మేం ప్రమాదంలో ఉన్నాం కిట్టి, ఇక్కడ ఏమైనా జరగచ్చు. ఏమంటున్నారు? ఎక్కడైతే భూతం ఉంటుంది అంటారో ప్రతీకారం తీర్చుకోవడానికి భూతం అక్కడికి వస్తుందట. ఎవరని చెప్పారు? ఈ అంతఃపురంలో ఉన్న తాత చెప్పాడు. ఏంటి ముసలి తాతనా? నేను ఏ ముసలి తాతని అక్కడ చూడలేదే. ముసలి కాక? కానీ ఇక్కడ ఎలాంటి ముసలి కాకి ఉండడం లేదు బన్నీ. బన్నీ, అయితే అదెవరు? ఇందాక మనం చూసామే. అలా అయితే ఈ చోటికి దెయ్యం వచ్చి ఉంటుందా? మీరు ఏమంటున్నారు? ఇలాంటిది ఎప్పటికీ జరగదు. ఖచ్చితంగా ఉంది. నువ్వు నల్ల మిఠాయి భూతం హంటర్ గురించి వినలేదా? నేను విన్నాను, వాళ్ళు భూతాల్ని పట్టేవాళ్ళు. అవును, నందు వాళ్ళ తాతయ్య ఆత్మని వాళ్ళే పట్టుకున్నారు. మీరు సన్నీ బాడీని చూసారా? ఒకవేళ అది వచ్చినా కూడా సన్నీ దాన్ని కొట్టే పారిపోయేలా చేస్తాడు. ఏమంటారు? కిట్టి, నీకేమీ భయం లేదు కదా? మనం హాల్లోనే ఉండిపోదాం. లేదు లేదు, నాకెలాంటి భయం లేదు. అలాగా, నేను కూడా భయపడలేదు. కానీ మనం పొద్దున్నే బయలుదేరిపోదామే. గుడ్ నైట్. బన్నీ, నీ ఫార్ములా వర్కౌట్ అయ్యింది. సన్నీ భయపడ్డాడు. ఇప్పుడు తను మనసులోనే భయపడ్డాడు. నిజమైన భయం ఏంటో అని ఈ రాత్రికి మనం అర్థమయ్యేలా చేద్దాం. ఈ నల్ల కాకి, నల్ల గెద్ద, నల్ల గుడ్ల గుబ, నల్ల గబ్బిలో ఇవన్నీ వచ్చిన సరే పోయాయి. మంచిదైపోయింది. ఎవరు నన్ను తోసింది? నిన్ను నేను వదలను. ఓ, ఇది నేనే. మిర్రర్ లో నేనే. మిర్రర్ లో నన్ను నేనే చూసుకొని నేనే భయపడిపోయాను. కానీ ఈ మిర్రర్ ఎలా వచ్చింది ఇక్కడికి? ఒకవేళ బండి చెప్పింది నిజమేనా ఏంటి? ఈ బాటిల్ ఎలా ఖాళీ అయింది? ఇందులో ఫుల్ గా నీళ్లుంచానే. నిజంగానే భూతం పగ తీర్చుకోవడానికి వచ్చిందా ఏంటే? మిగతా వాళ్ళని భయపెట్టడం చాలా తప్పు, కానీ ఇది జాలీగానే కదా ఉంది. 200 ఏళ్ల తరువాత అతిథులు వచ్చారు. 200 ఏళ్ల తరువాత ఈ అంతఃపురంలో వంటలు మొదలయ్యాయి. నేను కూడా 200 ఏళ్లు పస్తులున్నాను. మీరు ఏదైనా తింటారా, లేకపోతే నన్ను మిమ్మల్ని తినమంటారా? ముసలి తాత, ముసలి తాత, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? కిట్టి బొమ్మ గాల్లో కూడా ఎగరదు కదా. అయితే భూతం వచ్చేసింది. పగ తీర్చుకోవడానికి వచ్చేసింది భూతం. మీరు ఎవరు? ముసలి తాత ఎక్కడే? నా పిల్లల్ని చూసి వయసు అయిపోయిందని చెప్పావా? నేను ఇప్పుడు వదిలిపెట్టాను. నిన్ను పచ్చడి చేసి బాటిల్లో బంధిస్తాను. లేదు లేదు, నేను ఎండపెట్టి వడియాలు వేయించుకుంటాను. భూతరా బాబోయ్! డ్రైవర్ లేకుండా వెళ్తుందేంట్రా బాబు? భూతం, భూతం, భూతం!
ఏమయ్యా బాహుబలి, ఏమైంది? కిట్టిని చూసి భయపడుతున్నావు ఏమిటి? యజమాని, ఎందుకు ఇలా చెమటలు పడుతున్నాయి? ఇలా ఎవరైనా భయపడతారా? తమ్ముడు, ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడో చూడు. 150 గ్రాముల పంచు ఇంతలా పనిచేస్తుందా? ఏంటి అనుమానమా? సన్నీ, నువ్వు ఎన్ని గొప్పలు పోయావు, కానీ అందరికంటే భయస్తుడివి నువ్వే. నన్ను వదిలేసి పారిపోవాలనుకున్నావు. అది ఏంటంటే వీడు సాయం అడగడానికి బయలుదేరాడు. అవునవును. ఎవరైనా భయపిస్తే ఖచ్చితంగా భయపడతారు, కానీ వీళ్ళు భయపడినా కూడా నన్ను కాపాడడానికి నా దగ్గరికి వచ్చారు. కానీ నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయావు. అయ్యో, మిగతా వాళ్ళని నువ్వు ఎగతాళి చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకో. ఒకరి కోసం గొయ్యి తవ్వాలనుకునేవాడు ఖచ్చితంగా గొయ్యిలో వాడే పడిపోతాడు. ఏంటి అనుమానమా? అవును, కానీ వాడు గుంట లేకుండా కింద పడిపోయాడు. అందరికంటే పెద్ద పిరికివాడు వీడే. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నీకు ఇవ్వాల్సిన శిక్ష ఏంటంటే మమ్మల్ని అందరినీ ఇంటికి తీసుకువెళ్ళు. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.